భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ చేస్తూ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అచటికి ఆకర్షించబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు దానం తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో ఆమె వాదిస్తూ ఉన్నది. నన్నొక్కదాన్నైనా పంపమని, లేకపోతే అతన్ని కూడా రమ్మని పట్టుపట్టింది. అతడు నేను రాను, నీకింత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆమె శ్రీమంతునితో నేనొక్కడాన్నే ఎలా వెళ్తాను, భోజనానికి రావచ్చా అని అడిగింది. అతడు దంపతులే రావాలి అన్నాడు. నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకొని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వచ్చేలా ఎలాగైనా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీ నరసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి, ద్విజోత్తమ, నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు. భార్య ఒక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పాడు. ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకు వెళ్తాను. గురువు ఆజ్ఞకు ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఆనాడు అతడు జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక వ్రతం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకి కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్లలోనూ మరికొందరి విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరివచ్చి అన్నపు రాశిని ముట్టుకుంది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కోసం కొనసాగిస్తూ ఉన్నారు. అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తల బాదుకొని, బుద్ధి లేనిదానా, నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తళ్ళ ముందు లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు.